వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనం న్యూస్లో చూస్తూ ఉంటే ఈ బెట్టింగ్ యాప్స్ గురించి, ఈ గేమింగ్ యాప్స్ గురించి మనకు బాగా కనపడుతూ ఉంది. చాలామంది యువత కూడా సూసైడ్ చేసుకుంటున్నట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే అసలు దీన్ని ఎలా రెగ్యులేట్ చేస్తున్నాం, ఎవరు రెగ్యులేట్ చేస్తారు, ఇవన్నీ కూడా మనకు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఇది మనకేంటంటే ఈ గేమింగ్ ఎంటర్టైన్మెంట్ అనేది మనకు స్టేట్ లిస్ట్ కిందకి వస్తుంది. ఏదైతే మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ 7th షెడ్యూల్ ఏదైతే ఉందో దాంట్లో ఎంట్రీ 34 స్టేట్ లిస్ట్లో ఎంట్రీ 34 కింద మనం దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. అంటే దీన్ని రెగ్యులేట్ చేయడం కానివ్వండి, ట్యాక్సెస్ కానివ్వండి, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ రాష్ట్రానికి అధికారాలు ఉంటాయి. అంటే ఇది స్టేట్ కిందకి వస్తుంది, స్టేట్ లిస్ట్ కిందకి వస్తుంది. అయితే మనకి ఇక్కడ ఈ రీసెంట్ సుప్రీంకోర్టు హియరింగ్స్ ఒకటి చూస్తే, ఈ గేమింగ్కి సంబంధించి చూస్తే ఇక్కడ మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి ఉన్నాయి. అవేంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ దాదాపు 28% GST ఛార్జ్ చేస్తుంది ఈ గేమింగ్స్ పైన. అంటే ఎవరైతే గేమ్ ఆడాలనుకుంటున్నారో, గేమ్లో ఏవైతే మనీ పెడుతున్నారో దానికి సంబంధించి ఏదైతే ఉంటుందో మనీ, దాంట్లో 28% గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో వెళ్తుంది. ఒక 2 కంపెనీస్ మాత్రమే 1.12 lakh crore పెండింగ్ ఉంది GST గవర్నమెంట్కి. అంటే ఈ గేమింగ్ సంబంధించి ఎంత మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు యువత అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. 1.12 lakh crores ఓన్లీ ట్యాక్స్ మాత్రమే, గవర్నమెంట్కి కట్టే ట్యాక్స్ మాత్రమే, అది 2 కంపెనీస్ మాత్రమే. అంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మనం ఇక్కడ గేమింగ్ మీద పెడుతున్నారు యువత. ఆలోచించండి. ఇవన్నీ చూస్తే మనకు చాలా గేమ్స్ ఉన్నాయి. చిన్న చిన్న గేమ్స్ నుంచి మొదలుకొని మనకు రమ్మీ లాంటి ఏవైతే ఉన్నాయో గ్యాంబ్లింగ్ సంబంధించిన గేమ్స్ కూడా మనకి ఇందులో కనపడుతున్నాయి. ఇందులో ఆర్గ్యుమెంట్స్ చూస్తే ఇక్కడ ఏంటంటే ఎక్కడైతే బెట్టింగ్ పెడతారో అక్కడ డెఫినెట్గా ఇది గ్యాంబ్లింగ్ కిందకి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ వాదించడం జరుగుతుంది గవర్నమెంట్. సో అందుకే ఇక్కడ మనం 28% ఇక్కడ ఛార్జ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. సో ఇటు GST ఛార్జ్ చేయడం కానివ్వండి, లేదంటే గవర్నమెంట్ రెగ్యులేట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ దీన్ని గవర్నమెంట్ ఒక ఇన్కమ్ సోర్స్గా కూడా చూస్తూ ఉంది, ట్యాక్స్ వేస్తుంది అని కూడా మనం చూడొచ్చు. 28% ఎందుకు వేస్తుందంటే దాన్ని కొంచెం డిస్కరేజ్ చేయడానికి కూడా వేస్తుందని చెప్పొచ్చు. సో ఎనీవే ఇక్కడ మనం చూస్తే దీంట్లో 2 కోణాలు ఉన్నాయి. ఒకటి సోషల్ యాంగిల్. ఇది గేమింగ్ అనేది మనకు రోజు రోజుకి ఒక సోషల్ ప్రాబ్లం లాగా మారుతూ ఉంది. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ దీనికి లోనవుతున్న వారే. ఇది అందరినీ టార్గెట్ చేస్తుంది. చిన్నపిల్లలు ఒక్కరే గేమ్స్ ఆడుతానని లేదు, ఈరోజు యువత ఆడుతూ ఉన్నారు. అదేవిధంగా మధ్య వయస్కులు, ముసలి వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఈ గేమింగ్కి అడిక్ట్ అయ్యారు మొబైల్స్లో. దానివల్ల కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వీళ్ళు ఇందులో పెడుతూ ఉన్నారో పోగొట్టుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఎవరైతే మనీ ఏదైతే ఉందో దాని ఏదైతే ట్రాన్సాక్షన్ అయితే ఉందో ఇది ఒక ఎకనామిక్ ప్రాబ్లం కూడా మారుతూ ఉంది. సోషల్గా, ఎకనామికల్గా ఈ గేమింగ్ అనేది చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది సొసైటీ మీద అని చెప్పేసి చెప్పొచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసప్పటికి మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఈ ఎంట్రీ 34 స్టేట్ లిస్ట్ గుర్తుపెట్టుకోవడం షెడ్యూల్ 7లో. అదే కాకుండా మనకు 28% GST ఛార్జ్ చేయడం దీనిపైన. అంతేకాకుండా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి గ్రూప్ 1 మెయిన్స్లో కానివ్వండి, సివిల్స్ మెయిన్స్లో కానివ్వండి చూస్తే ఇక్కడ ఏంటంటే మనకు డిస్క్రిప్టివ్లో మనం రాసేటప్పుడు ఈ ఎకనామికల్గా, సోషల్గా ఈ గేమింగ్ కానివ్వండి, గ్యాంబ్లింగ్ కానివ్వండి, బెట్టింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి సొసైటీ మీద, ఎలాంటి దుష్పరిణామాలు ఉన్నాయి వీటి వల్ల అని చెప్పేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మంచి స్కోర్ అయితే చేయొచ్చు.